ఇక్కడ 9.88 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు వచ్చే 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మొత్తం జీడిపి ఇది 9.7. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 trillion, 0.19 3.82 trillion US. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైనే ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరుగుంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు. ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం, దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల. నెక్స్ట్, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటాపోటీని వెళ్ళాం. ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఉంది, దీన్ని కూడా మనం పుష్ చేయాలి అని అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పుష్ చేసాం. దానివల్ల 13.49% పెంచాం జిఎస్టిపి. వాళ్ళు కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 13.69 పెరిగారు. ఇది పెరిగితే ఇంకొంచెం ఎక్కువ ఉండేది, దాని కిందకి తీసేపారు, వేరే విషయం. ఇక్కడికి వస్తే 10.59 12.09 బాగా డ్రాస్టిక్గా పడిపోయింది. దానివల్ల వ్యత్యాసం జిఎస్టిపి అక్కడ పెరిగింది. రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. రెండు కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి ఆఫ్ ఏపీ ఇన్ 18-19 వాజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ తెలంగాణ బై 17,000 crores. హౌఎవర్ బై 23-24కి వచ్చే కొందికి బాగా 62,000 కోట్లకి తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 17,000 కోట్లు అయ్యరుండి 62,000 కోట్లు తగ్గే కొందికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టు పర్ క్యాపిటల్ ఇన్కంలో 1,93,903 విభజన అప్పుడు 1,24,104. ఇక్కడికి వచ్చినప్పుడు 1,54,031, 2,09,848. ఈరోజు మీరు చూస్తే 2,42,479, ఇది 3,56,564. అంటే మీరు ఇండికేషన్ ఏంటి, 55,817 రూపాయలు డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,14,085 అయింది 23-24. అంటే ఏ విధంగా వ్యత్యాసం పెరిగిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ విధంగా వెనకబడిపోతున్నాం అనేదానికి ఒక ఉదాహరణ. స్పెండింగ్ కెపాసిటీ తగ్గింది, అప్పులు పెరిగాయి, మొత్తం ప్రజల ఆదాయం పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. వేరియస్ విషయ సర్కిల్లో రాష్ట్రం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది సదర్న్ స్టేట్స్ ఒక కంపారిజన్ చూపించాం, మీకు మొన్న కూడా చెప్పాను, ఇది పెద్దగా అవసరం ఉండదు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రివైవల్ కింద రాష్ట్రాన్ని మళ్ళీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. దీని మీద ఎన్హాన్సింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం, కమిటెడ్ స్పెండింగ్ చేయడం, దీని మీద రెవెన్యూ
సోర్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలనో డైవర్సిఫైయింగ్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ ఏ గ్రేటర్ రెసిలియన్స్ తీసుకురావడం, ఎన్ఫోర్ స్ట్రిక్ట్ ఫిజికల్ డిసిప్లిన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాం. వీఆర్ వర్కింగ్ ఇన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు డిఫికల్ట్ టైమ్స్లో మేము వచ్చిన తర్వాత మీరు చూస్తే 7 వైట్ పేపర్స్ అని పబ్లిసైజ్ చేశాం. అదే మాదిరిగా కరెక్షన్స్ కోసం నవంబర్లో 24లో బడ్జెట్ని చాలా రోజులు హోంవర్క్ చేసి చాలా కష్టపడి దాన్ని ట్రాక్లో పెడుతూ ఆ ఎక్సర్సైజ్ చేసాం. ఇదైనా పోలవరం డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. 2022కి పూర్తి చేస్తాం. అదే మరి అమరావతి వర్క్స్ అని కూడా స్టార్ట్ అయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అదే మరిగా డెవలప్మెంట్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకు మేము ఇది పదే పదే చెప్పుతున్నాను అనేదానికి ఇది మళ్ళీ ఒక జస్టిఫికేషన్. మీకు 7.50 అయితే మొత్తం కలిసి 2047కి ఆంధ్రప్రదేశ్ 75 లక్షలే ఉంటుంది జిఎస్టిపి. అంటే $0.62 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. అదే మరి ఇక్కడికి వచ్చాక 10% అయితే $130 ట్రిలియన్ అవుతుంది, లక్షల కోట్లు అవుతుంది. అదే జిఎస్టిపి ఒక $1.03 ట్రిలియన్ దీన్ని తీసేస్తే ఇక్కడికి వస్తే 21,86,000 పర్ క్యాపిటల్ అవుతుంది. 12.5 అయితే 214 లక్షల జిఎస్టిపి అవుతుంది. ఇక్కడికి వస్తే 35,85,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. 15